క్రికెట్ అంటేనే ఆస్ట్రేలియా. ప్రపంచాన్ని శాసించగలిగే టీం ఆస్ట్రేలియా. 7 సార్లు విశ్వ విజేత ఆస్ట్రేలియా. ఇదే వరల్డ్ కప్ టోర్నీలో 331 రన్స్ ఇండియా మీదనే చేస్ చేసిన టీం ఆస్ట్రేలియా. ఇంతవరకు ఒక్క ఓటమిని చవి చూడకుండా అన్నీ గెలుచుకుంటూ సెమీఫైనల్స్కి చేరిన ఆస్ట్రేలియా. భారతదేశానికి ఆస్ట్రేలియాకి సెమీఫైనల్ అనగానే ప్రతి భారతీయుడు గెలవడం కష్టమే అని అనుకున్న సమయంలో ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక చిన్న భయం మొదలైంది. అలాగే అనుకున్నట్లే భయంకరమైన స్కోర్ చేసిన 339 రన్స్ని చేసి భారత్ ముందు పెట్టిన ఆస్ట్రేలియా 339 రన్స్ చేయగలరా, ఇక గెలవడం కష్టమేమో అని అనుకునే సమయంలో ధైర్యంగా ఎలాగైనా గెలవాలి, భారతదేశానికి వరల్డ్ కప్ సాధించాలి అనే తపనతో స్టేడియంలోకి దిగిన భారత్కి 13 రన్స్ చేయంగానే ఒక వికెట్ పడడం, 10 ఓవర్లు అవగానే 2 వికెట్లు పడిపోవడం జరిగింది. ఈ సమయంలో జమీమా మరియు కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి ఆస్ట్రేలియాకి ఏ మాత్రం లొంగకుండా, తడబడకుండా, భయపడకుండా తమ దేశాన్ని గెలిపించుకోవాలనే ఒక పట్టుదలతో ఏ మాత్రం ఆస్ట్రేలియాకి అవకాశం ఇవ్వకుండా ఒక మంచి భాగస్వామ్యాన్ని క్రియేట్ చేస్తూ గెలుపు కోసం అడుగడుగు ముందుకు వేసి ఎంతో వీరోచితంగా పోరాడి జమీమా చేసిన సెంచరీ కావచ్చు, హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన 89 రన్స్ కావచ్చు, మిగతా టీం మొత్తం కలిసి సమిష్టిగా చేసిన కృషి ఫలితమే ఈరోజు మనం చూస్తున్న ఈ సెమీఫైనల్ ఘన విజయం. 2005, 2017లో ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి చవి చూసిన భారత్కు మళ్ళీ 2025లో ఫైనల్కి చేర్చి భారత్ను విశ్వ విజేతగా నిలబెట్టడానికి ఒక్క అడుగు దూరంలో నిలబెట్టిన ప్రతి ఒక్క భారతీయుడికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఎంతోమంది క్రికెట్ను తమ కెరీర్గా ఎంచుకున్న ప్రతి ఒక్క ఆడపిల్లకు ఇది ఒక నాంది. ఎంతోమంది గొప్ప గొప్ప ప్లేయర్లు ముందుకు రావడానికి భారతదేశ చరిత్రకి ఇంకా మంచి శకం నాంది పలకడానికి వీరు చేసిన గొప్ప విజయం ఎంతో స్ఫూర్తి. ఒక ఆడపిల్లగా ఈరోజు వారిని చూస్తూ ఎంతో గర్వపడుతూ ఉన్నాను. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి భారత వీరమణులకు నా యొక్క సెల్యూట్ చేస్తున్నాను. జై భారత్.